నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరు అందరూ? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమ్యూనిటీ బూస్టింగ్ చేయడానికి మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని క్యాప్సూల్ రూపంలో తీసుకోమని చెప్తున్నారు. దానికంటే ఇలా న్యాచురల్గా మనం ఫిష్ తీసుకుంటే మంచిది. వీక్లో ట్వైస్ 2 సార్లు అలా ఫిష్ తీసుకుంటే మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఇప్పుడైతే నేను 2 టైప్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. వాటిల్లో ఫస్ట్ మనకి బయట బండి మీద వేస్తారు కదా, అలా ఎలా వేస్తారు అని చెప్పి దాంట్లోకి ఫస్ట్ శనగపిండి, ఆయిల్, కర్డ్, పెరుగు వేయంగానే చాలామందికి డౌట్ వస్తుంటుంది, చేపలు పెరుగు కలిపి తింటే స్కిన్ ఎలర్జీస్ వస్తాయని. దానికైతే సైంటిఫిక్గా ప్రూవ్ ఏం లేదు. బెంగాలీస్ కూడా చూసారా, ఎక్కువ పెరుగుతోనే చేసుకొని తింటుంటారు. మేబీ చేపలు కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది, పెరుగు కొంచెం చలవ, కాబట్టి అది ఏమైనా ఒక రియాక్షన్ వస్తుందని అలా చెప్పుండొచ్చు. కానీ స్కిన్ ఎలర్జీస్ వస్తున్నట్టయితే ఎక్కడా లేదు. దీంట్లో అయితే ఇప్పుడు నేను పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇది అన్నీ కలిపి యాడ్ చేశాను. ఆ తర్వాత ఇది వచ్చి వాము అండి. వాముని మీరు అరిచేతిలో వేసుకొని బొటన్ వేలుతో అలా నొక్కారంటే అది పౌడర్గా వస్తుంది, లేదా పొడి ఉన్నా కూడా, పొడి ఉంటేనే బాగుంటుంది, పొడి కొంచెం వేసుకోండి. ఆ తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్, వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని బాగా లెమన్ జ్యూస్ ఒక హాఫ్ అలా పిండుతున్నాను. ఆ తర్వాత కలర్ వేసుకున్నాను, అంతే కదా, అవుట్ సైడ్ మనకు అట్రాక్టింగ్ అనిపించేది కలరే కదా. ఇప్పుడు నేను ఒక 2 ఫిషెస్ తీసుకున్నాను. మామూలుగా అయితే నేను ఇప్పుడు కలిపాను కదా ఈ గ్రేవీ, ఇంకా వాటర్గా చేసుకొని 10 చేపలకు వాడుకోవచ్చండి, బాగానే పడుతుంది. కాకపోతే నేను మళ్ళీ మిగిల్చి ఆ పిండి ఏం చేయాలి అని ఆ రెండిటికే అప్లై చేసేసాను. ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లో ఎలా చేసుకుంటామంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, కారం వేస్తే కొంచెం మాడిన కలర్ వస్తుంది, అందుకని చాలామంది పసుపు యాడ్ చేస్తాను. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ అన్నీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో కారపొడి చల్లుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మిరియాల పొడి యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేశాను. దీంట్లో నిమ్మరసం పిండేసి దీన్ని మిగతా ఫిషెస్కి పట్టించేస్తున్నాను, మ్యారినేట్ చేస్తున్నాను. ఇది మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగా. నేను ఇలా ఇంట్లో కలిపిన దానికి 3 ఫిషెస్కి మ్యారినేట్ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని ఇంకా ఫ్రై చేసుకోవడమే. రైట్ సైడ్ ఉండేదేమో మనం మామూలుగా ఇంట్లో కలిపినట్టు, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది అలా. ఆ తర్వాత పాన్ పెట్టేసి ఇవి మీరు డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి, మీ ఇష్టం, డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా కరకరలాడుతూ వస్తాయి. ఇలా షాలో ఫ్రై చేసుకున్నా కూడా బాగానే వస్తాయి. నేను ఎక్కువ యాడ్ చేయలేదు ఆయిల్, మళ్ళీ ఈ ఆయిల్ దేనికి వాడం కదా, అందుకోసం. ఇది వచ్చి మన ఇంట్లో ఫిష్, అంటే హోమ్ మేడ్ స్టైల్లో ఎలా చేసుకుంటామో అలాగా. మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఆయిల్ మళ్ళీ వాడడం అంత మంచిది కాదు. సైడ్ వచ్చేసి శనగపిండి బ్యాటర్తో చేసిన ఫిష్, ఇటు సైడ్ మామూలుగా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగా. వీటిల్ని సిమ్లో ఉంచకూడదు, సిమ్లో ఉంచారంటే ఆయిల్ పీల్చుకొని అతుక్కుపోతాయి అన్నమాట. హైలో పెట్టారంటే మాడిపోతాయి, లోపల ఉడకదు. అందుకని చెప్పి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వీటిల్ని తిప్పుకోవాలి. ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి అంతగా కాలేదు. ఆ 2 చూడండి బాగా కాలిపోయాయి, వేగిపోయాయి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, తీసేస్తున్నాను. ఆ బ్యాటర్ కోట్ ఉంది కదా, ఆ కోట్ లాగా వచ్చింది చూడండి. ఇది డీప్ ఫ్రై చేసుకుంటే మీకు ఇంకా బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇటు సైడ్ కూడా కాలిపోయింది ఈ ఫిష్ కూడా. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది మన హోమ్ మేడ్ స్టైల్ ఫిష్, 2 వైపులా బాగా కాలింది. చూస్తారు కదా ఎంత బాగుందో. యాక్చువల్గా మనం ఈ ఫ్రైల కంటే పులుసుగా తీసుకోవడమే మంచిది.
చూసారా, ఇది వచ్చేసి మన బండి మీద ఎట్లా వేసిస్తారు మనకి అలాగా. ఇప్పుడు ఈ రెండు టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందనేది. రెండు వైపులా బాగా కాలింది. మనం వేసిన అంటుకుంటుందండి, అది మాడిపోవడం కాదు. ఆ పొడులు అవి ఉంటాయి కదా, అవి తీసేస్తే పోతాయి అన్నమాట. రెండు టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. నేను రెండు తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. మీకు ఏ ఫిష్ నచ్చింది చెప్పండి. అలాగే మీరు ట్రై చేయండి ఇలాగా. చేపకి ఎక్కువ టైం కుకింగ్ టైం అవసరం లేదండి. ఎంత చేప అయినా కూడా 5 to 8 minutes అంతే. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. వాము ఇష్టం లేదు, తగులుతుంటుంది మధ్యలో అనుకునే వాళ్ళు వాము పొడి వేసుకోవచ్చు. శనగపిండి వాడతాం కాబట్టి అది మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం రాకుండా వాము యాడ్ చేసుకుంటారు. అది ఈ ఫిష్ వచ్చి నేను రెండు వేయించిన తర్వాత ఒక ఫిష్ ఉన్నింది కదా, అది లాస్ట్లో మళ్ళీ వేయించాను, బాగా వేగిపోయింది. నేను పచ్చడితో తింటున్నాను. పచ్చడి కాంబినేషన్లో చాలా చాలా బాగుంది. ఈ టమాటా పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. బీ బిజీ.